శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మే 10వ తారీఖు నుంచి 16వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ మిథున రాశి వారికి గ్రహాల యొక్క కలయిక అమరిక చాలా అద్భుతంగా ఈ వారం రావడం జరిగింది. యాస్టీజ్గా గురువు రాశి అందు ఉండడం ఎలాగా జాతకుడు మంచి కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి. ఈ వారం మే 14 వరకు 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం. ఇది మీ ఆలోచనలు అమలు చేయడం, మీరు హాబీగా మీకు ఏదైతే ఒక తీరని కోరిక ఉంటుందో ఆ కోరిక తీరే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏదో సినిమా తీద్దాం అనుకుంటారు, కొంతమంది ఏదో బుక్ రాద్దాం అనుకుంటారు, కొంతమంది ఏదైనా ఖరీదైన వాహనం కొందాం అనుకుంటారు. దీంట్లో కొంతమంది వారి ఇష్టమైనటువంటి వారితో కలుసుకొని కొన్ని రోజులు సరదాగా ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటారు, ఏదైనా డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఏదైనా సరే మీ మనసులో ఉన్నటువంటి కోరిక మే 14 లోపల తీరే అవకాశం ఉంది. మీకు ఒక విలువైనటువంటి బహుమతి ఒక ఆత్మీయురాలి ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు కూడా ఎక్కువగా మీ ఆత్మీయుల కొరకు, ఇష్టమైన వారి కొరకు, అలాగే మీరు కూడా మీ ఆత్మీయులకి, మీ ఇష్టమైన వారికి విలువైనటువంటి బహుమతులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే మే 14 తర్వాత ఈ శుక్రగ్రహం రాశిలోకి, అంటే మిథున రాశిలోకి ప్రవేశిస్తూ అక్కడ ఉన్నటువంటి గురుగ్రహంతో కలియడం జరిగింది. ఇది చాలా అదృష్టమైనటువంటి కాంబినేషన్ అన్నమాట మన మిథున రాశి వారికి. అంటే గురువు సప్తమాధిపతి, శుక్రుడేమో సప్తమానికి కారకుడు, అంటే భార్యకి కారకుడు అవుతుంటాడు. ఈ రెండు గ్రహాలు రాశిలో ఉండడం వల్ల మీలో ఒక ఆకర్షణ పెరుగుతుంది, ఒక టాలెంట్ పెరుగుతుంది. దూరమైనటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకోవడం కానీ, భార్యాభర్తల మధ్య ఆకర్షణ పెరిగి ఒకరినొకరు పరస్పరం మరింత అన్యోన్యంగా ఉండడం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ సమయంలో ఒక ఖరీదైనటువంటి నగలు కానీ, ఒక వాహనం కానీ, గృహాన్ని చాలా అందంగా అలంకరించడం జరిగే అవకాశం ఉంది. ఏదో ఒక ప్రయాణం ఈ సమయంలో, ఈ వారంలో మే 14 తర్వాత మరి కుటుంబ సమేతంగా కానీ, భార్యాభర్తలు కానీ కలిసి ఒక విహారయాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా కుజుడు ఈ వారం 11వ తారీఖున లాభస్థానంలోకి రాబోతున్నాడు. అంటే షష్టాధిపతి లాభస్థానంలోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి రవితో కలియడం వల్ల ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ కంపల్సరిగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. సాధారణంగా ఇప్పుడు రవి తృతీయాధిపతిగా రవి లాభస్థానంలో ఉన్నాడు, కుజుడు కూడా 11వ స్థానంలో చేరడం జరుగుతుంది. ఈ రెండు ఎక్కడ కలిసినా కూడా ఉద్యోగంలో ప్రమోషన్ రావడం ఇది జరుగుతుంటుంది. ఇంకా బుధుడు కూడా అక్కడే ఉన్నాడు, చతుర్థాధిపతిగా లాభస్థితి కాబట్టి ఏదైనా వాహన సౌకర్యం కానీ, గృహ సౌకర్యం కానీ మీకు అంటే ప్రభుత్వం ద్వారా రావచ్చు, లేదంటే మీరు వ్యక్తిగతంగా కొనుక్కునే అవకాశం ఉంది. అంటే ఏదైనా ఈ మిథున రాశి వారికి రాశి యందు 2 శుభగ్రహాలు, లాభంలో 3 గ్రహాలు, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క ఆదాయాన్ని పెంచే అవకాశం ఉన్నది. అలాగే అతనిలో ఉన్నటువంటి టాలెంట్ పెరిగే అవకాశం ఉంది. కొంతమంది కొన్ని కొత్త వ్యాపార అవకాశాలు కానీ, ఆల్రెడీ వస్తున్నటువంటి సంపాదనతో పాటు అదనపు ఆదాయం కానీ లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటే ఈ వారంలో ఒక అద్భుతాన్ని ఈ మిథున రాశి వారు ఒక శుభవార్తను కూడా వినబోతున్నారు. మనకి ఈ వారంలో 12వ తారీఖున హనుమత్ జయంతి రాబోతుంది. అయితే ఎప్పుడు ఆంజనేయ స్వామిని పూజించడం అన్నది ఆ ఫలితం ఒక రకంగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాల్లో ఈ స్వామిని పూజించినప్పుడు ఆ ఫలితం మనకి మరింత శీఘ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి పూజించే విధానంలో, అంటే సాధారణంగా టెంపుల్లో అర్చన అభిషేకం చేయించుకోవడం జరుగుతుంటుంది. మనకి మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలనుకుంటారు, మీరు ఏదైనా ఒక కార్యాన్ని స్వామికి అప్పచెప్పాలి, లేదంటే మనం కోరుకోవాలనుకుంటాం. అది ఉద్యోగమా, పెళ్ళ, సంతానమా, ఏదైనా అయినప్పుడు మరి స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీకు ఆ కోరిక సిద్ధించడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ కార్యక్రమం విజయవంతంగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. మీకు రుణ బాధలు ఎక్కువగా ఉన్నాయి,
అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తల మధ్య సమస్యలు ఇటువంటి ఉన్నప్పుడు స్వామివారిని మంగళవారం రోజు మరి సింధూరంతో అభిషేకం చేయడం వల్ల ఇటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మనం కేవలం ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ఎటువంటిగా ఉద్యోగం రావటం లేదనుకున్నప్పుడు మీరు ఉద్యోగం వచ్చేదాకా కూడా ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో దర్శించుకోవడం, అంటే శనివారం అది దర్శించుకొని మీకు వీలున్నప్పుడు వడమాల స్వామికి సమర్పించవలసి ఉంటుంది. అలాగే ఒక 5 అరటిపళ్ళు బాగా ముగ్గినవి స్వామికి నైవేద్యంగా ఇవ్వడం వల్ల కంప్లీట్గా మీకు ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరుతాయి. అంటే కంటిన్యూడ్ చేయనివ్వడం, మీకు కొన్ని వారాలు చేయబోతులకే మీరు ఆ ఫలితం వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఆ ఉద్యోగంలోకి వెళ్ళి స్వామిని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనం సరిపోవడం లేదు, ఖర్చులు ఎక్కువైనాయి, ఆదాయం తక్కువైంది అన్నప్పుడు స్వామివారికి మరి గురువారం రోజు శనగలు, ఈ కొమ్ము శనగలు నానబెట్టి ఉడకబెట్టకుండా నానబెట్టిన కొమ్ము శనగలు మరి స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల, అక్కడ ఉన్నటువంటి భక్తులకు పంచిపెట్టడం వల్ల ఆర్థిక పరంగా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ధనం ఏమీ లేదు, ఏ పని చేయలేకపోతున్నాం, ఫైనాన్స్గా బాగుండాలనుకున్న వాళ్ళు బుధవారం రోజు, అంటే బుధుడు వ్యాపారకారకుడు కాబట్టి వ్యాపారం సజావుగా సాగాలన్నా, విద్యార్థులకు చదువు బాగా రావాలన్నా ఈ బుధవారం రోజు ఆంజనేయ స్వామి వారి ఆలయంలో అటుకులు బెల్లం కలిపి పొడిగానే అక్కడ స్వామికి నైవేద్యంగా పెట్టడం వల్ల కూడా మీకు ఈ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం అది ఉంటుంది. ఈ విధంగా మరి ఏ సమస్యకైనా స్వామి పరిష్కారం చూపగలరు. అయితే ఆ సమస్యను బట్టి ఏ గ్రహం ఆ సమస్యకి కారణమవుతుంది, ఆ రోజు స్వామివారిని విధి విధానంగా పూజించడం వల్ల 100% మీరు అది పొందుతారు. అది పర్టికులర్గా నియమం. ఈ ఆంజనేయ స్వామి వారిని మనం కోరినప్పుడు ఆ కోరిక తీరేటంత వరకు కూడా మీరు మరి బ్రహ్మచర్యం పాటించక్కర్లేదు, కానీ కొన్ని వాటికి దూరంగా ఉండాలి. అది వ్యభిచారం, అలాగే మత్తు పానీయాలు, అలాగే ఈ మాంసం, చేపలు ఇటువంటి దూరంగా ఉండవలసి ఉంటుంది. అలాగే మీకు స్వామి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మానేసి మీరు ఒక 40 రోజులు అనుకుందాం, ఒక 5 వారాలు అనుకుందాం, అనుకోకర్లేదు. మీరు కంటిన్యూ చేయండి, కంప్లీట్గా మీ సమస్య తీరడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక దీక్ష చేసినప్పుడు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అన్నీ కావాలి, అన్నీ చేస్తాం, ఈ స్వామిని చూస్తాం, ఎన్ని పూజలు చేసాం, ఉపయోగం లేదంటే కుదరదు. కంపల్సరిగా కఠినమైనటువంటి శ్రమతో మీరు ఒక యమ నియమాలు పాటించినప్పుడు అది మీ నియమాన్ని బట్టి ఎంత తొందరగా రావడం అన్నది అది నిర్ణయం జరుగుతుంది. బట్ ఏదైనా ప్రయత్నం ఇంపార్టెంటు, దీక్ష ఇంపార్టెంటు. 100% స్వామి తలుచుకుంటే ఇవ్వనిదైతే ఏదీ లేదు. అయితే కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు ప్రతి ప్రాంతంలో ఉండడం జరుగుతాయి. అలాగే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ దేవాలయాలు, వాటిని తెలుసుకొని సందర్శించడం వల్ల బ్రహ్మాండంగా మీ జీవితం లైఫ్ టర్న్ తీసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.